హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. అందరు ఎలా ఉన్నారు? నేను చేసే వీడియోలు సామాజిక అంశాలను బట్టి చేస్తాను. చాలామంది కొద్దిమంది అది మాకు సంబంధించినవి అంటున్నారు. మాకు సంబంధించినవి కాదండి. యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి నాకు తెలిసిన అనుభవం నేను చూసి నేను విశ్లేషణ చేసి చెప్తుంటాను అనమాట. ఈ రోజుల్లో మా చిన్నతనంలో చదువుకోమంటే అప్పట్లో పెద్దవాళ్ళు ఏమనేవాళ్ళంటే, చదువుకుంటే ఒకరి కింద ఉద్యోగం చేయాలి, అదే స్వతంత్రంగా మనం పని చేసుకుంటే ఒకరి కింద పని చేసే పని లేకుండా హ్యాపీగా బతకచ్చు అని ఒక సామెత చెప్పేవాళ్ళు. చదువెందుకు సంకనాకను 6 బర్రెలుంటే పాలిస్తాయి, పెరిగిస్తాయి, వెన్నెస్తుంది, నెయ్యిస్తుంది అనేది. అది అప్పుడు రోజుల్లో అలా అన్నారని చెప్పి చాలామంది చదువుకోవాలా, స్వతంత్రంగా వ్యవసాయం చేసుకోవడము లేకపోతే ఏదైనా పనులు నేర్చుకొని పనికి పోవడం అది చేసేవాళ్ళు. ఎందుకంటే సంవత్సరాల తరబడి చదువుకొని ఉద్యోగాలు వచ్చాయి కాదు కాబట్టి అలా చేసేవారు. తర్వాత మనకి 2000 సంవత్సరం ఆ పరిసర ప్రాంతాలకు వచ్చేసరికి ఈ సాఫ్ట్వేర్ చదువుకొని కొత్తగా ఉద్యోగాలు రావడం, విదేశాలకు వెళ్ళటం, విదేశాల నుంచి డాలర్లు ఇక్కడ పంపించడం, అది ఒక ఫ్యాషన్ అయిపోయింది. సినిమాల్లో అంతా చూపించడం ఒక జనరేషన్ బాగుంది. అప్పుడు అందరూ చాలామంది అరే చదువుకుంటే అంత బాగుండేదిరా, మనం కూడా అమెరికా పోయేవాళ్ళమే, లండన్ పోయేవాళ్ళమే, డాలర్లు అక్కడ ఒక డాలర్ కొడితే ఇక్కడ ఇంత అవుతున్నాయి మనకి అని చెప్పి అందరు చదువుకున్నారు. 2020 దాకా ఇలా కొనసాగింది. ఇప్పుడు 2021 నుంచి ఈ యువత ఇది దాదాపు కరోనా వెళ్ళిన కాంచే ఇది అది ఏదైతే మహమ్మారి అంటే అది వచ్చిపోయిన కాంచే యువత చదువుకుంటున్నారు, తెలివిగా మంచి ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు చిన్న వయసులోనే. ఎంతంటే నెలకు 1,50,000, 1,60,000, 2 లక్షల శాలరీలు కూడా తీసుకున్నారు. కాకపోతే ఇక్కడే చిక్కు వచ్చి పడింది. ఎందుకు వచ్చి పడింది అంటే వీళ్ళల్లో విపరీతమైనటువంటి ఏదో క్రోధం, లేకపోతే బాగా డబ్బు సంపాదించాలన్న తపన, లేకపోతే బాగా ఎంజాయ్ చేయాలి, మనకి ఇంత ఉద్యోగం వచ్చింది కదా, ఇంత జీతం వస్తుంది కదా నెలకి అని ఏదో ఒకటి అనే ఆలోచనలు కలగటం వల్ల కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ కార్లు కొనుక్కోవటము, ఏమేంటి అవసరమైన కొనుక్కోవడం, విలాసాలు చేసి ఈఎంఐలకు అలవాటు పడి ఆ తర్వాత అవి కట్టుకోలేక బాధపడుతున్నారు. వచ్చే జీతం కన్నా కూడా ఈ అప్పు ఎక్కువైపోయి. సరే, ఇది ఎప్పుడు చెప్పే స్టోరీ. నిన్న నేను ఇన్స్టాగ్రామ్లో ఒకటి చూసాను అనమాట. అతను జీతం నెలకి 1,60,000, అతను అప్పు కట్టాల్సింది 1,80,000 నెలకు ఈఎంఐలు. పిచ్చి పుట్టిపోతుంది. మనం ఏమనుకుంటాం, 1,60,000 రూపాయల జీతం, ₹1,00,000 అట్టే ఖర్చు పెట్టుకుని ₹60,000 మిగిలించుకోవచ్చు కదా అంటారు. కానీ అక్కడే ట్విస్ట్ ఉందన్నమాట. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు కుర్రవాళ్ళు పిల్లకాయలు ఈ జీతం వచ్చేటప్పుడు ఈ ట్రేడింగ్ అయితే ఆన్లైన్ ట్రేడింగ్ అంట, అది దాని గురించి నాకు కూడా తెలియదు. దాంట్లో పొద్దుపూట డబ్బులు పెట్టి సాయంత్రం పూట రాజేసేది. అలా తెలియకుండా అతను దాంట్లో అలవాటు పడిపోయాడంట. పెట్టుబడి పెడుతున్నాడంట, అవి పోతా ఉండయి అంట, ఇంకా పోగొట్టుకుని రాబట్టుకోవాలని చెప్పి పెట్టుబడి పెట్టి అక్కడెక్కడ పుట్టిన గడల్లా అప్పులు తీసుకొచ్చి పెట్టి మొత్తం కోల్పోయాడంట డబ్బులు. ఇప్పుడు అదొక వ్యసనంగా మారిపోయిందంట. దాంట్లో నుంచి అతను బయటపడలేకపోతున్నాడంట. పోలాక ఇప్పుడు నెలకు వచ్చేసి ₹1,80,000 ఈఎంఐలు కట్టాలంట. ₹1,60,000 జీతం వచ్చిందని ఆనందం అతనికి అసలు ఏమాత్రం లేదు. ఎందుకంటే వచ్చే జీతం కన్నా కట్టాల్సిన అప్పు ఎక్కువైందనమాట. అయితే ఉదాహరణకి ఎలా ఉంటుందంటే, నేను ఈరోజు నాకు ఇట్లాంటి ఆన్లైన్ ట్రేడింగ్లు అన్నా కానీ, ఇట్లాంటి జోదం అన్నా కానీ, సిటీ పాటలు అన్నా కానీ ఇట్లాంటివి నాకు నచ్చవు. ఎందుకంటే నేను చిన్న వయసులోనే సిటీ పాటలు అవి పాడుకొని అప్పట్లో నష్టపోయా. తెలియక ఆఖరి ఫైనాన్స్లో కూడా అప్పులు చేయాల్సి వచ్చింది. చిన్న అమౌంట్లే. దానివల్ల నేను చిన్న వయసులోనే చాలా పాటలు నేర్చుకున్నాను అనమాట. ఆ తర్వాత నాకు ఇలాంటివన్నీ పెద్దగా నచ్చదు. తొందరగా పెద్దోని చేస్తారు, మీరు దాంట్లో పెట్టుబడి పెడితే దీంట్లో అట్టంటే నేను నమ్మను. మనకి రూపాయికి 5 సంవత్సరాల డబ్బులు అయితేనే అంతంత మాత్రం ఆలోచన చేస్తాను నేను, ఎంత తొందరగా ఎలా డబ్బులు అవుతాయి. కాకపోతే ఈ మాయలు సృష్టించే వాళ్ళు కొంతమంది బాగుంటారు. ఈ మాయలో పడ్డ వాళ్ళు వేల మంది, లక్షల మంది యువత దెబ్బతినిపోతున్నారు. ఈ విషయం ఏందయ్యా అంటే, నేను ఈ మధ్య ఫోన్పేలో అందరు చెప్తున్నారు కదా, అయినా చూద్దాం మనం కూడా అదృష్టం ఏమైనా వరిస్తుందని చెప్పి ఫస్ట్ ₹30 అట్లా స్టార్ట్ చేశాను. తర్వాత ₹50 స్టార్ట్ చేశాను. అబ్బాయి ఇట్టయితే లెక్క తేలదు అని చెప్పి రోజుకు ₹100 లెక్క స్టార్ట్ చేశాను. ఇట్ట కూడా లెక్క తేలదని తర్వాత రోజుకి 500 లెక్క స్టార్ట్ చేశాను. అంటే ఈ డబ్బులు ఎక్కడంటే మనం అప్పు తెచ్చుకున్న డబ్బులే. స్టార్ట్ చేసి దాంట్లో ఏమైనా ఒక నెలకు ఒక ₹20,000 పెట్టుబడి పెడితే 2,000 వస్తాయని చూద్దామని చెప్పి నేను దాదాపు ఒక 16,000
500 దాకా పెట్టుబడి పెట్టా. ఇంకా ₹1000 లెక్కన పెడతాం వచ్చానమాట. అక్కడ మనకి GST 3% కట్ అవుతుంది, అమ్మేటప్పుడు మళ్ళీ 3% కట్ అయింది. ఇప్పుడు ఈ గోల్డ్ రేట్ అయితే పెరగ ఇసుక పుట్టి మన డబ్బులు అవసరమై నేను డబ్బులు తీసేసాను బయటికి. తీసేస్తే నాకు ఎంత నష్టం వచ్చింది అంటే వాటిలో కొంత తీసా, అప్పటికి ₹1500 నష్టం చూపించింది. ఆ తర్వాత మళ్ళీ కొద్దిగా పెరిగినప్పుడు కొంచెం అవి కూడా కొంత తీస్తే నష్టం 1300 వచ్చింది. ఇంకా కొద్దిగా ఉండి మళ్ళీ ఈ కొద్దిగా మొత్తం తీసిన తర్వాత నేను 16,500లో ఇంకా 2,500 ఇచ్చాను అనమాట. 2,500 నుంచి మొత్తం తీసా. అప్పటికి నాకు నష్టం ₹4,000 గాను ఇంకా 3,800 గాను 2,500 అమ్మితే 2,300 వస్తుంది అనమాట. నిన్న మొన్న కొంచెం రేటు పెరిగి నాకు అప్పుడు అనిపించింది, అబ్బా ఎంత పొరపాటు చేశాను, ఈ ఉంచినట్టయితే నాకు డబ్బులు ఇచ్చాయి కదా. ఈ రేటు పెరిగినా కూడా ఉంచినా కూడా డబ్బులు రావు, ఎందుకంటే అసలు కూడా కాదు అది. ముందు మనకి GST కొన్నప్పుడు అమ్మినప్పుడు 3%, 6% పోతుంది కదా. ఇంకా అది అప్పుడు నీకు అసలే అప్పటికి. ఇవన్నీ ఒక ఆశ అనమాట. అంటే కాకపోతే డబ్బులుండి ఏం అర్థం కాకుండా పెట్టుకుంటే ఏం కాదు, కానీ మనకి ప్రజెంట్ ఇప్పుడు డబ్బులు రావాలని మనలాంటి మధ్యతరగతులు ఆలోచన చేస్తారు. ఇప్పుడు ఈ పోయే కొద్ది నేనేం చేశాను, ఫస్ట్లో ₹100 నష్టం వచ్చేటప్పుడు దాన్ని పోడ్చడానికి ఇంకొంత పెట్టుబడి పెట్టా. రేటు కొంచెం తగ్గినప్పుడు నేను పెట్టే కొద్ది అది తగ్గుతూ వచ్చింది. నేను అమ్మిన తర్వాత అది రేటు పెరిగింది, దానివల్ల క్రోధం పెరిగింది. మళ్ళీ ఇంకేం చేద్దాం అనుకున్నా అంటే ఈ 1500, 1350, 1400 నష్టపోతే ఇంతటితో పోయిద్ది. కానీ మనం ఏమనుకుంటామంటే ఈ పోయిన 1400 ఎలాగైనా లాగాలని పెట్టుబడి పెడుతుంటాం. అక్కడ మనకు తెలియకుండా ఊబిలోకి వెళ్ళిపోతాం. ఈ ఫస్ట్ స్టెప్లో మనం ఎప్పుడైతే మోసపోవడం నష్టపోయామో అక్కడ కానీ ఆపితే మన సెట్ కాదని బాగానే ఉంటుంది. కానీ మనం ఏం చేద్దాం, ఈ 1400, 1500 కోసం ఇంకా అక్కడి నుంచి ఇంకా మనం పరిగెత్తి ఇంకా పోయేదాన్ని ఇంకెట్టగానే రాబట్టుకోవాలని ప్రయత్నంతో మనం ఇట్నే పెట్టుబడి పెడతాం. ఈ ట్రేడింగ్ అనేది కూడా అలాంటిదే, డైలీ మార్కెట్ అనమాట. ఈ ట్రేడింగ్ చేసేవాళ్ళు కొంతమంది ఏదైనా సక్సెస్ అంటే దానికి మ్యాజిక్ గేమ్ తెలిసిన వాళ్ళు ఏమైనా సక్సెస్ అవుతారే కానీ చాలామంది నష్టపోయే వాళ్ళు ఎక్కువ. ఇలా యువత ఈ విధంగా చాలామంది నష్టపోతున్నారు. ఆ కోవకి ఇట్లా ట్రేడింగ్ చేసి డైలీ ట్రేడింగ్ చేసే అది ఒక వ్యసనం అనమాట. ఇది కొంతమందికి ఈ పిచ్చి, కొంతమందికి ఫోన్లు పిచ్చి. ఈ క్రెడిట్ కార్డుల మీద ఫోన్లు కొంటుంటారు, ఐఫోన్లు అని, లేకపోతే వాటి మీద విలాసమైన వస్తువులు, ఏదైనా ట్రిప్కి వెళ్ళటము, ఇట్లాంటివన్నీ దాని మీద ఏ విధంగా వాడాలో అది అర్థం కాక, ఇదంతా వాస్తవంగా అర్థం కాక అయోమయం అనమాట. ప్రెజర్ ఎక్కువై అంటే అందరిలాగా ఉండాలి కారు బాగా అని ఇట్లా వీళ్ళు ఏంటంటే కార్లు కొనుక్కోవడము, లేకపోతే కార్లు బాడికి తీసుకొని వాటికి డీజిల్స్ అవి కొట్టించుకొని ఈ కార్ల మీద ఎక్కడికంటే అక్కడ టూర్ జర్నీ వెళ్ళటం ఇలా చేస్తారు. అది పిచ్చి చేసే కొంత ఇంకా పిచ్చి ఎక్కువైంది, ఏం చేయాలి అర్థం కాక. వీళ్ళకి తీరా ఏం జరిగింది అంటే వీళ్ళకి ఇవన్నీ అప్పులన్నీ పెరిగిన తర్వాత శాలరీ పెరిగింది. సమాజంలోనేమో వీళ్ళు బాగా ఉద్యోగస్తులు, వీళ్ళకి ఏమైనా నెలకి 1,50,000, 2 లక్షలు వస్తున్నాయి సమాజంలో అందరూ అనుకుంటారు, తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ అందరూ. కానీ వీళ్ళకి ఎంత వస్తే అంతకు తగ్గట్టు అప్పు చేసి పెట్టుకుంటారు. దానికి వచ్చి ఇంకో కట్టాల్సిన EMIలు ఇప్పుడు వీళ్ళకి వచ్చే జీతం కన్నా పెరిగిపోతాయి. ఇప్పుడు తలపట్టుకుంటారు, తల్లిదండ్రులు అడిగితే చెప్పలేరు, గట్టిగా మాట్లాడితే ఒక సమస్య. ఇలాంటి ఊబిలో యువతంతా చిక్కుకుపోతున్నారు. అందుకని నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఉద్యోగాలు 1,00,000, 2 లక్షల శాలరీ అని చెప్పి ఇప్పుడు ఈ ఫైనల్ టెక్నిక్ ఏంటంటే ఈ ఊబిలో ఇరకపోయిన తర్వాత ఫైనల్గా వీళ్ళు ఇటాటోట్లు ఇరకపోయి ఈ కొంతమంది ఏం చేస్తారంటే వయసు కదండి, ఆ వయసు ప్రభావం మీద కొంతమందికి కొన్ని వ్యసనాలు అలవాటైతే దీంట్లో కొంతమంది లవ్ అని ఏదో ఒకటి దీంట్లో ట్రాప్లో పడిపోతారు. అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఆ ట్రాప్లో కూడా పడిపోయి వీళ్ళు ఏం చేస్తారు, గిఫ్ట్లు అవి ఇచ్చి విలువైన గిఫ్ట్లు ఇవ్వడం వల్ల కూడా మోసపోతారు. వీళ్ళు ఇచ్చేదేమో ఇప్పుడు 15 లక్షలు, 20 లక్షలు అప్పు అయినా, 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు అప్పు అయినా వీళ్ళు తెలియకుండానే ఆ ఫంక్షన్ అని, ఈ ఫంక్షన్ అని, సండే రోజు అని ఇట్లా తెలియకుండా ఒక సంవత్సరం రోజులు చేసిన ఎంజాయ్ వీళ్ళ జీవితాంతం కష్టపడతాడు చేసి. ఇంకా ఆ తర్వాత వాళ్ళకి అప్పు పెరిగిపోయి ఏం చేయాలో అర్థం కాక అయోమయంలో ఏదో ఒకటి చేసుకోవటము, లేకపోతే తల్లిదండ్రులు చెప్తే బాధపడతారనుకోవటము. అంటే తల్లిదండ్రులు అడుగుతారు కదా, మీరు ఏం చేసి ఇంత చేశారు అని అడుగుతారు కదా, ఆ ప్రశ్నకి జవాబు చెప్పలేక ఇంకా అక్కడి నుంచి వాళ్ళు ఇంక మేము చేసిన తప్పు పొరపాటు అయిపోయింది ఏదైనా చేసుకోవడం ఇలాంటి పనులు చేస్తున్నారన్నమాట. ఇప్పుడు ఇలాంటి వీటన్నిటి కారణాలు ఏంటంటే మన ఆశ మనం బాగా జీవించాలనుకోవడం, బాగా సంపాదించుకోవాలనుకోవడం, ఇది కూడా ఒక వ్యసనమే. దీనివల్ల యువత అంతా చెడిపోతున్నారు. ఇప్పుడు 2 లక్షల రూపాయల జీతం, ₹1,00,000 జీతం ఆయన అనుకోవడమే. కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూసినట్టయితే పెళ్లి చేసుకుంటేనేమో ఆ 2 లక్షలు సరిపోవట్లేదు భార్యాభర్తలకు కూడా. సిటీస్లో రేట్లు ఎక్కువైనా పెళ్ళి అయిన వాళ్ళు బాధపడుతున్నారు. సింగిల్గా ఉంటేనేమో
ఏం చేయాలో అర్థం కాక ఇట్లాంటి ఏదో పనులు చేసి స్నేహితులతో కలిసి లేకపోతే ఎవరో ఒకరు చెప్పాను పొద్దుపోక కాలక్షేపం కోసం మొదలుపెట్టిన ఇవి లాస్ట్కి మనిషికి అసలుకే మోసం తీసుకొచ్చి పెడుతున్నాయి. అందుకని యువత మేల్కోండి. మీరు ఉద్యోగం వచ్చింది కదని చెప్పి విలాసవంతమైన వాహనాలు కొనటం, విలాసవంతమైనటువంటి రెస్టారెంట్లు కట్టి వెళ్ళటం, విలాసవంతమైన జీవితం గడపాలని మీ అంతటి మీకు తెలియక అప్పు అనేది కనపడకుండా కాల్చేసే నిప్పు. అది ఫస్ట్ చేసేటప్పుడు బాగా తీగానే ఉంటుంది. అది మనం ఒక ఫస్ట్ సంవత్సరమే మనం దానివల్ల ఎంజాయ్ చేసి తర్వాత జీవితాంతం ఆ ఒక్క సంవత్సరానికి చేసిన ఎంజాయ్ జీవితాంతం బాధపడాలి. ఒక్కసారి ఆలోచన చేయండి. మీకు చిన్న వయసులో ఎక్కువ జీతం వచ్చినప్పుడు దాన్ని జాగ్రత్తగా పెట్టుబడులు ఏదైనా బంగారం కొనుక్కోవటము, లేకపోతే డిపాజిట్లు చేసుకోవటము, లేకపోతే ఊరికాడ ఏదైనా పొలాలు కొనుక్కోవటము, లేకపోతే ఏదైనా స్థలాలు కొనుక్కోవటం, అది మీ తల్లిదండ్రులు కానీ మీకు వచ్చినప్పుడు మీకు ఖర్చు పడిన తల్లిదండ్రులు కానీ పంపించినట్టయితే వాళ్ళు మీకు భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తారు. చాలామంది అంటారు తల్లిదండ్రులు పిల్లల మీద బతుకుతున్నారని. ఎవరో కొద్దిమంది ఉంటారేమో అట్లా పిల్లల మీద తల్లిదండ్రులు బతికేటప్పుడు వాళ్ళు ఇప్పుడు మీకు మేజర్ అయిన తర్వాత మీరు వదిలిపెట్టి వెళ్ళిపోయి మీ ఇష్ట ప్రకారం మీరు జీవించేసి కదా మీకు మాకు సంబంధం లేదని అలా తల్లిదండ్రుల మీద వీళ్ళకి చేతకాక తల్లిదండ్రుల మీద నిందేయడం, ఏదో ఒకటి ఊపిరాడక ఏదో ఒకటి మాట్లాడుతున్నాం. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లల క్షేమాన్ని కోరతారు కానీ ఇది ఇంకొకటి ఏం కాదు. అట్లా ఉమ్మడి కుటుంబం అయిందనుకో అప్పుడు మీరే జాగ్రత్తగా కొనుక్కునే స్థలాలే మీ నాన్నగారికి చెప్పి ఎక్కడ నా పేరు మీద స్థలం చూడు నేను కొనుక్కుంటాను డబ్బులు ఇచ్చి అని అలా మీ పేరు మీద పెట్టించుకోండి. స్థలాలు ఉంటాయి కదా, ఇలా ఎంజాయ్ చేస్తే ఏమొస్తుంది? లక్షలు అప్పు చేసుకుంటే 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు 40 లక్షలు 50 లక్షలు మీ జీతాన్ని తగ్గట్టు అప్పులు చేసుకుంటే దానికి వచ్చే వడ్డీలు మీ జీవితం అంతా కట్టిన తీరం. ఈ తప్పు నుంచి బయటపడడానికి ఇంకో తప్పు చేస్తారు, ఆ తప్పు నుంచి బయటపడడానికి ఇంకో తప్పు, ఈ తప్పు నుంచి బయటపడడానికి ఇంకో తప్పు ఏం చేస్తారు? మీరు వివాహం చేస్తారు. ఆ తర్వాత మీకు బాగా బతుకుతారని చెప్పి పిల్లనిచ్చిన వాళ్ళు మీకు ఈ అప్పులన్నీ చూసుకున్న తర్వాత అక్కడ మీ కుటుంబం ఇంకా కొంచెం కొత్త ఆ పెళ్ళికి ఘనంగా ఖర్చు అయ్యి ఆ తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరు విడిపోతే మళ్ళీ వాళ్ళకి డబ్బులు కట్టి ఇవ్వాలి. అదొక సమస్య. ఈ సమస్య ఆ సమస్య మీరు ఇబ్బంది పడేది కాక మీ కుటుంబ సభ్యులను కూడా కష్టాలకు నష్టాలకి ఇబ్బందులు నెట్టేది. రోజులు బాగలేవు, ఆకర్షణలు కలిగించే రోజులు ఇవి. ఇలాంటి రోజుల్లో మంచిగా బతకాలని చాలా కష్టం. మీరే ఆలోచన చేసుకోండి. విలాసాల వైపు చూడకుండా విలాసాల వైపుకి వెళ్తే భవిష్యత్తు ఇలా అయితే ఆలోచన చేసుకోండి. ఒక్క నిమిషం ఆగండి, ఆలోచన చేయండి. ఉద్యోగం వచ్చిన వెంటనే ఎవరో ఒక అమ్మాయిని చూసుకొని పెళ్లి చేసుకోండి. అమ్మా నాన్న చెప్పి మాకు పెళ్లి చేయండి చెప్పి పెళ్లి చేసుకుంటే మీ కుటుంబ బాధ్యతలు పడతాయి. మీకు ఇలాంటి ఆలోచనల వైపు మీకు ఆలోచన రాదు. మీరు పెళ్లికి ముందు ఇలాంటివి చేసిన తర్వాత పెళ్లి చేసుకున్న అటు మీ వివాహ జీవితం దెబ్బతినిపోయింది. ఒక పక్క అప్పు అర్థం కాదు, ఏం చేయాలో అర్థం కాదు. కొంతమంది సన్యాసం పుచ్చుకుంటే మంచిదని, కొంతమంది చిన్న వయసులోనే 30 సంవత్సరాలకు అంతా అయిపోయింది అన్నట్టుగా, కొంతమంది తను సాధించాలని, కొంతమంది ఇలా రకరకాలుగా ఈ ఒత్తిడి నుంచి బయటపడడానికి ఈ మందు అలవాటు చేసుకోవడం, లేకపోతే ఎవరు నన్ను గర్ల్ ఫ్రెండ్స్తో మాట్లాడి వాళ్ళ వల్ల మనకు ఏదైనా ఉపయోగం అయిందని ఆలోచన చేసుకోవడం, ఇవన్నీ ఇంకా మిమ్మల్ని ఊబిలోకి తీసుకెళ్తాయి కానీ మిమ్మల్ని బయట మొదట తప్పు కాడగా ఆగితే ఒక సంవత్సరం 2 సంవత్సరాలు బయటపడతారు. ఇంకా తప్పు మీద తప్పు చేస్తా పోతే ఎవరు కాపాడలేరు. ఒకసారి ఆలోచన చేయండి. ఇలాంటివన్నీ చూసి నేర్చుకోండి. మాలాంటి పెద్దలు చెప్పే మాటలు ఎగతాలు చేసి ఇది చేయటం కాదు. ఆలోచన చేసుకోండి, అవగాహనతో మెలగండి, జీవించండి. మీరు బాగుండండి, మీ తల్లిదండ్రులు బాగుంచండి. ఇది ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ బాబాయ్.